జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రక్షకుడా, మీకు వందనాలు. మమ్మలను ఆదరించి మమ్మలను నడిపించుచున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. మా అందరినీ మీరు కనికరించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యము మనకు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మనము ఇలాగూ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధన చేస్తూ ఆయనను మనము ఘనపరిచినప్పుడు ప్రభువు ఘనపరచబడతాడు. అలాగే మనము కూడా సంతోషముగా ఉంటాం. మనము దేవుని యందు ఆనందిస్తాం. చాలామంది ఆనందము కొరకు, సంతోషముగా ఉండటం కొరకు చాలా చాలా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. ఎవరికి తోచిన పని వారు చేస్తారు. వారు ఏది చేయాలనుకుంటే అది చేసి సంతోషము కొరకు వారు రకరకాల పనులు చేస్తారు. దాన్నే ఎంటర్టైన్మెంట్ అని అంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం అంటారు. యవనస్తులైతే ఈ లోక సంబంధమైన వాటిని చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది స్నేహాలు చేస్తారు, దానిలో ఆనందం ఉందనుకుంటారు. కొంతమంది ఫోనుల్లో చాటింగ్ చేస్తారు, వాళ్ళు చూడాలనుకుందంతా చూస్తారు, దానిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది అని అనుకుంటారు. చివరకు ఏది కూడా వారికి ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. లోకంలో నువ్వు ఏదైనా చేసి సంతోషిస్తున్నావంటే, ఆనందపడుతున్నావంటే అది చివరకు నీకు దుఃఖంగా మారుతుంది, శోధనగా మారుతుంది. కానీ నిజమైన ఆనందం,
మనం ఒక పాట పాడతాం, సంతోషము ఎక్కడ ఉంది అని, సమాధానము ఎచట నాకు దొరికేనని. కొండలను అడిగాను, లోయలను అడిగాను, ఎక్కడెక్కడో అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను అని అంటాం. ప్రభునందు పిల్లరా, ఈ దినం మనం దేని యందు మనం ఆనందించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అసలు దేని యందు మనం ఆనందించాలి, దేని యందు నువ్వు ఆనందిస్తున్నావు? అసలు ఇంటిలో టీవీ పెట్టుకొని నీకు నచ్చిన ఛానల్ ఓపెన్ చేసుకొని నువ్వు చూస్తూ ఉంటావు. గంట చూస్తావో 2 గంటలు చూస్తావో అది నీ ఇష్టం. చూసి 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 అదొక ఆనందం అని అనుకుంటారు. కానీ అది నిజమైన ఆనందమా? అది నీకు నిజంగా క్షేమాన్ని ఇస్తుందా? కొంతమంది ఏదో స్నేహం చేస్తూ కాస్త అటు పోదాం ఇటు పోదాం అని షికారులకు వెళతారు. అది నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుందా అని చూస్తే ఆనందాన్ని ఇస్తుందేమో, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది, టెంపరీ. కానీ ప్రియులరా, దేవుని సన్నిధిలో చాలా ఆనందం ఉన్నది, చాలా సంతోషం ఉన్నది. పౌలు గారు ఏమంటాడంటే, నేను ఏమీ లేనివాడనై ఉన్నట్లుగా ఉంటాను, కానీ నాకు అన్నీ ఉన్నాయి అని అంటాడు. అన్నీ ఉన్నాయి. ప్రియరా, మన జీవితాల్లో అసలైన రహస్యం మనం నేర్చుకుంటే మనం అన్ని సమయాలలో సంతోషంగా ఉంటాం. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం అంతకంటే కూడా లేదు. అసలు మనం దేని యందు ఆనందించాలి అని చూస్తే, కీర్తనకారుడు ఆయన మొదటి కీర్తనలోనే 2వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఒక వ్యక్తి అనుభవిస్తే ఆ సంతోషం ద్వారా నీకు బలం వస్తుంది, ఆ సంతోషము ద్వారా నీకు ఆరోగ్యం వస్తుంది, ఆ సంతోషము ద్వారా నీ ముఖానికి వెలుగు వస్తుంది, సంతోషము ద్వారా ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. చప్పట్లు కొట్టండి. ఏమాడుతూ ఉంటుంది? ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆ పిల్లలు ఇంట్లో ఆ గదుల్లో తిరుగుతూ ఆడుతూ పాడుతూ పడుతూ లేస్తూ ఉంటే ఇంట్లో ఏదో కళొచ్చినట్లుగా ఉంటుంది. అలాగే నీ ఇంటిలో నువ్వు ఒక్కడవే ఉండే కంటే 10 మంది నీ స్నేహితులు లేక నీ బంధువులు మీ ఇంటికి వచ్చి కాస్త మీకు సహవాసంగా 1-2 రోజులు ఉంటే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని అంటాం. ఇవన్నీ కూడా టెంపరీ, 1 రోజు 2 రోజులే. కానీ నిజమైన ఆనందం మనం దేని యందు అనుభవించాలంటే, దావీదు గారు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలారా, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ
దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయము చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ, మాటి మాటికి వళ్ళించుకుంటూ ఆ వాక్యములో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నిజముగా నీ దేహము ఉల్లసిస్తూ ఉంటుంది, పరవశిస్తూ ఉంటుంది, పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది. అనగా దేవుని వాక్యమునందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. నీకు అసలు నిజమైన ఆనందము నీకు కానీ నీ కుటుంబానికి కానీ వాక్యమే అందిస్తుంది. ఇది మనం నేర్చుకోవాలి. నువ్వు బాధపడతా కూర్చోవటం కాదు, వాక్యమును ధ్యానం చేస్తూ ఉండు. దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ తలంచుకుంటా ఉండు. దావీదు గారు అదే అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసే కొలది సంతోషం నీలో పెరుగుతూ ఉంటుంది. తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని సమాధానం నీలోనికి వస్తూ ఉంటుంది. అది టేస్ట్ చేయాలి. దాన్ని రుచి చూస్తే ఆ రుచి నీకు బాగా అర్థమవుతుంది. అందుకనే 37వ కీర్తనలో మరలా ఇంకొక మాట కూడా అంటాడు దావీదు గారే. చూడండి 37వ కీర్తన 4వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని అంటాడు. ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాను బట్టి నీవు సంతోషించు. దేవునిని బట్టి మనం సంతోషించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి. అది ఎలాంటిది అనంటే, యెహోవా తన ప్రజలకు ఏమి చేస్తున్నాడో అవన్నీ ఆలోచిస్తూ వాటిని ధ్యానం చేస్తూ ఉంటే దేవుని సంతోషం మనకు వస్తుంది. అబ్రహాము గారితో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుణ్ణయా, యెహోవా ఎల్ షద్దాయ్ అనే దేవుణ్ణి నేను, నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను, నీకేది కావాలో నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ దేవుడైన యెహోవాను అని చెప్పాడు. అబ్రహాము నా అవసరతలు తీర్చే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవా ఎల్ షద్దాయ్ అనే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అబ్రహాము సంతోషించడం ప్రారంభించాడు. అనగా దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న ఘనత ప్రభావములో నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. యెహోవాను బట్టి నేను సంతోషిస్తాను. మనం ఆయనను ఆరాధిస్తున్నాము, ఆ ఆరాధన ద్వారా నీ దుఃఖము పోయి నీకు సంతోషం వస్తుంది. నీ మనస్సు కృంగిపోయి ఉన్నదే అనుకో, దేవుని వాక్యాన్ని చదివి 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 యెహోవా కార్యములను ఆలోచన చేసినప్పుడు నీ మనసంతా సంతోషిస్తుంది. అబ్రహాము కృంగిపోయి ఉన్నాడు ఒకప్పుడు. అందుకనే దేవునితో ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు చాలా ఆస్తి ఇచ్చావు కానీ ఏమిచ్చినా నాకు సంతోషం లేదు అని చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీకున్న కొరతను కూడా నేను తీర్చే దేవుణ్ణి, నేను యెహోవా దేవుడను. అనగా దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు భయపడుచు ఉన్నప్పుడు
దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకో. కృంగిన సమయంలో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా ఉన్నాను, నాకెవరు తోడులేరు అని అనుకున్నప్పుడు దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను బట్టి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీవు సంతోషించడం ప్రారంభమవుతావు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడు ఎవరాలా, నువ్వు దేవుని బట్టి ఆనందించడం నేర్చుకో. సెల్ ఫోన్ చూసుకుంటూ ఆనందించడం కాదు, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ ఆనందించడం అది టెంపరీగా ఉంటుంది, అది చివరికి ఉరిగా మారుతుంది. కానీ దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకోవాలి. ఈ ఆనందము దేవుని ఆనందం, ఆయనను ఆరాధన చేసే కొలదే. అందుకనే ఆనందము ఎక్కువయ్యి దావీదు గారు నాట్యమాడుతూ వచ్చాడు. అందుకని ఇక్కడ 4వ వచనం ఏం చదువుతున్నాం? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు నువ్వు? ఈ రోజుల్లో మనుషులు ఇతరుల గురించి చెప్పుకుంటా, వాళ్ళ లోపాలను గురించి మాట్లాడుకుంటా, అదొక ఆనందం వాళ్ళకి. ఇతరులకు ఏమైనా కీడు జరిగిందనే వార్తలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటారు, అదొక ఆనందం, సైతాన్ ఆనందం అది. ఈ ఆనందము టెంపరీ, చివరికి నిన్ను దుఃఖంలోకి తీసుకొని వెళుతుంది. అలాంటి ఆనందం లోక సంగతులు విని ఆనందించేవారు ఆనందిస్తారు, కానీ తర్వాత దుఃఖంలోకి వెళ్ళిపోతారు. కానీ యెహోవాను బట్టి, దేవుని నామమును బట్టి నువ్వు సంతోషించాలి. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆనందించు. నీ రోగాలను తీసివేసే దేవుడు ఆయన, యెహోవా రాఫా, నువ్వు ఆనందించు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకో, ఆయనను బట్టి ఆనందించు. సాతానుడు నీ దరికి రాకుండా ఉండాలి అనంటే నీవు చేయాల్సింది దేవునిని బట్టి ఆనందించాలి. దేవునిలో నువ్వు ఆనందించే వ్యక్తి అయితే సాతానుడు నీ దరికి రాడు, ఇక నీ సమీపానికి రాలేడు ఎక్కువాడు. కావున పిల్లరా, ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మరి ఎలాగో మనం ఆనందిస్తున్నామా? ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 8వ వచనం చదవండి. నా దేవా, 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చూసారా, ఇంకా చెబుతున్నాడు. ఇవన్నీ దావీదు గారి అనుభవాలే. మొదటి కీర్తనలోనేమో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడని అక్కడ వాక్యం చదువుట ద్వారా ఆనందించాడు. అలాగే 2వ వాక్య భాగంలోనేమో యెహోవాను జ్ఞాపకము చేసుకొని ఆనందించాడు. ఆయనను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు తోడేలు వచ్చి ఆ గొర్రెను తింటే ఆ తోడేలను పట్టుకొని చంపేసి ఆ గొర్రెను బయటకు తీసుకొచ్చాడు. ఇది దేవుని బలము. యెహోవాను బట్టి ఆనందించాడు. అలాగే సింహం వచ్చి గొర్రె పిల్లను తింటే ఆ దవడలు పట్టుకొని దానిని చీల్చివేసి లోపలున్న గొర్రె పిల్లను రక్షించాడు. యెహోవా బలాన్ని బట్టి ఆనందించాడు. అనగా దేవుని కార్యాలు ఎన్నెన్ని జరిగినాయి నీ జీవితంలో, ఎన్నెన్ని మేలులు చేశాడు దేవుడు నీకు.
ఎన్నిసార్లు అపాయాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు. ఎన్నిసార్లు బలహీనుడు అయిపోయినప్పుడు ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు. ఎన్ని కృంగిన సమయాలు ఉన్నప్పుడు ఆ కృంగిన సమయాల్లో దేవుడు నిన్ను ఆదరించాడు. ఎన్నెన్ని మేలులు చేశాడు. మరి అవన్నీ యెహోవా చేసిన మేలులని వాటిని జ్ఞాపకం చేసుకొని వాటి యందు ఆనందిస్తూ ఉంటే నీలోనికి దేవుని శక్తి వస్తుంది, దేవుని ఆరోగ్యం నీలోనికి వస్తుంది. దేవుని కార్యాలను నువ్వు ఆలోచించాలి. ఆ వాక్యము, ఆ కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అవి నీ మనసులోకి వెళతాయి, నీ మెదడులోకి వెళతాయి, నీ ఆలోచనలోకి వెళతాయి, నీ రక్తంలోనికి వెళతాయి, నీ పనుల్లోకి వెళతాయి, నీ ప్రవర్తనలోకి వెళతాయి, చివరికి నీ ప్రార్థన జీవితంలోకి కూడా అవి వస్తాయి. ఇలాగ నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావా? ఇలాగ దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావా? ఇక్కడ మూడో విషయం చెబుతా ఉన్నాడు 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేని ద్వారా సంతోషపడుతున్నాడండి? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అనగా దేవుని సంతోషము ఎలాగ దొరుకుతుంది అనంటే దేవుని చిత్తము చేస్తూ ఉండాలి. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నీ ఆలోచనల ప్రకారం చేయటం కాదు. వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. దేవుని ఉద్దేశము నీ పట్ల ఏమై ఉన్నదో, యిర్మీయా అనే బాలుడిని నీవు వచ్చి నా వాక్యం ప్రకటించు అని అన్నాడు. అది దేవుని చిత్తం. యిర్మీయా జీవితంలో అది దేవుని చిత్తం. మోషే అనే బాలుణ్ణి నువ్వు వచ్చి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని విడుదల చేయాలి అని అన్నాడు. అది దేవుని చిత్తం అతని జీవితంలో. సమూయేలు అనే బాలుణ్ణి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా చేశాడు, ప్రవక్తగా చేశాడు. అది దేవుని చిత్తం. ప్రియరా, నీ జీవితంలో, మనలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంటుంది. దేవుని ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. మన ఇష్టానుసారంగా చేసుకోవడం కాదండి, మన ఇష్టానుసారమైన బ్రతకటం కాదు. దేవుని చిత్తం అనేది ప్రతి ఒక్కరి పట్ల ఒకటి ఉంటుంది. ఆ చిత్తమును నీవు నెరవేర్చుకోవాలి. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మరి దేవుని చిత్తం చేస్తున్నావా? దేవుని ఇష్టాన్ని నువ్వు చేస్తున్నావా?